ఒకటే నెల ఎంత డిఫరెంట్ ఒకటే నెల నాగను ఫస్ట్ భర్తతో డివోర్స్ తీసుకోవడానికి కారణం ఈ అబ్బాయినా? ఈ అబ్బాయి నువ్వు అక్కడేం పోవద్దు, నువ్వు డివోర్స్ తీసుకునేది మంచిది నీకు అని చెప్పి ఇది అయిపోయింది. నేను చేసుకుంటా అన్న తర్వాత కూడా ఈ మాట అంటావు, చెప్పు ఒక మాట ఇట్లా కూడా అంటున్నావు ఎందుకు? చేసుకొని నిజాలు నువ్వు నేను మా ఇంటికి పోతాను. పెళ్ళయిందని తెలుసు, కొడుకున్నాడని తెలుసు, అన్ని తెలిసే ప్రేమించాడు. నేను చేసుకుంటా అంటున్నా, ఇంత బాగా చేయలేక ప్లీజ్. నేను చేసుకుంటా అని అంటున్నా. ఇప్పుడు ఒక 2 రోజులు అన్నగా ఎందుకు అట్లా? నాకు 5 లక్షలు కావాలని డిమాండ్ చేశారు సార్. నువ్వు చేసావమ్మా 5 లక్షలు కావాలని? నేను నాకేమి చెప్పు, నాకు ఏ ఛాన్స్ ఇవ్వకు, నువ్వే చేసుకో, అన్ని చేసుకో. అయిపోయింది, నీకు ఛాన్స్ ఇచ్చేదే లేదు, అయిపోయింది. అట్లా ఇట్లా చెప్పడం చేసి ఇక ఆయన మైకంలో ముంచేసిండు. ఏం కాదు, నేను నిన్ను చూసుకుంటా, బాబున్నా పర్వాలేదు. నీ భర్త తాగుబోతూ నేనైతే మంచిగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. నిన్ను చంపేస్తారు, నీకు బాబు ఉన్నాడు, మంచి స్కిల్ ఉంది నరేష్ లో. నిన్ను చంపేస్తారు, వద్దు ఇక్కడనే ఉండు, నేను నీకున్నా కదా, నేను నిన్ను చూసుకుంటా. ప్రియుడి మాటలు విన్న అమ్మాయి ఏకంగా భర్తకే విడాకులు ఇచ్చేసింది. 6 నెలలుగా తన అవసరాలు మొత్తం తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్కటి చేసింది. చేసిన తర్వాత రీసెంట్ గా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఆయన నుంచి. 6 నెలలు ఒక అమ్మాయితో తిరిగి ఆ అమ్మాయికి కడుపు చేసి ఆ కడుపు తీయించి దాన్ని 3 లక్షలతో వెలగడదామంటారా? ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే ఆ బిడ్డను కడుపులోనే చిదిమేశాడు. టాబ్లెట్స్ ఇప్పించిండు, నేను వేసుకున్నా. ఆ రోజు ఇక మంచిగానే ఉంటాము, ఇదైతే తీయించుకో, 2 days లో పక్కా మ్యారేజ్ చేసుకుందాం, ఇప్పుడే వద్దు పెళ్లికి ముందు అని చెప్పి తీసేపించిండు. ఫైనల్ గా పెళ్లి చేసుకోమంటే ఇప్పుడేమో ముఖం చాటేశాడు. అయితే ఇక మ్యారేజ్ చేసుకుంటా నేను అని చెప్పిండు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ ఆఫ్ చేసుకుంది. ఈ అమ్మాయికేమో తండ్రి లేడు, అమ్మాయేమో ఏం చేయలేదు. డబ్బులు అనేసరికి వాళ్ళకి. మీ అమ్మ కూడా తిరుగుతుందా? ఇదే సమస్య మీ ఇంట్లో ఆడపిల్లకి వస్తే మీరేం చేస్తారో చెప్పండి నాకు ఒకసారి. ఎవరైనా ఏం చేశారు సార్, సమాజంలో ఏదున్నదో అదే చేస్తుంది. మనం నేను చేసేది ఏమున్నది? 22 ఏళ్ల వయసులో 17 నెలల బాబుతో సునీత జీవితాన్ని తోడేవారు. అసలు తప్పేవారు. భర్తని వదులుకున్న ఈ అమ్మాయిదా, వాడుకొని మోసం చేసిన అబ్బాయిదా? ఆ అమ్మాయి మనం టీవీ స్టూడియోకి వచ్చింది న్యాయం కావాలంటూ.